ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలపు సమయంలో ఇలా లేచి ఇలా ఈ మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మొదటి గడియను పరిశుద్ధపరిచినట్టే ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. మేము చేసే ప్రతి పనిపాట్లో, మేము చూసే ప్రతి చూపులో, తలచే ప్రతి తలంపులో పరిశుద్ధాత్మదేవ నీవే మాలోనికి వచ్చి సమస్త కార్యములు జరిగించమని అడుగుతున్నాం. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి లేకపోతే సహోదరుడు కానీ వారు ఉన్న సిచ్యువేషన్స్ నీకు తెలుసయ్యా. వారున్న స్థితిగతులను మెరిగిన దేవుడు. నీ చిత్తమైతే ప్రభువా, వారి జీవితంలో ఏదైతే ఆశ, కోరిక ఏవైతే ఉన్నాయో నీ చిత్తమైతే ప్రభువా అవి వాటిని తీర్చమని అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకము అందరి మీద ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా, హౌస్ హోల్డర్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళైనా, ఎవరైనా కూడా ప్రభువా నీ హస్తాలకు అప్పు చెప్తున్నాం ప్రభువా. నీ చిత్తమైతే తండ్రి, వారు చేసే ప్రతి కార్యంలో నీవే ఉండమని అడుగుతున్నామయ్యా. విచక్షణ జ్ఞానాన్ని వారికి కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎగ్జామ్స్ రాసే ప్రతి స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి ఎగ్జామ్ అంతట్లో నీవే తోడుగా ఉండండి. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వారు బాధపడుతున్నారో నీ చిత్తమైతే తండ్రి వారికి మంచి గొప్ప బ్రేక్ త్రూ ఈ 2025 సంవత్సరంలోనే దయచేయమని అడుగుతున్నామయ్యా. 2026 వారి జీవితంలో ఒక చైన్ బ్రోకెన్ ఇయర్గా ఉండాలని ఆశపడుతున్నామయ్యా. నీ చిత్తమైతే జరిగించమని అడుగుతున్నాం. దేవా, ఎవరెవరైతే ఫైనాన్సెస్ లేక వారి బిల్స్ కానీ ఈఎంఐస్ కానీ పే చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ అవును అది నేనే, నా జీవితంలో దేవా నువ్వే కార్యం జరిగించని వారి హృదయాలు తలంచుతున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను. దేవా, నువ్వు వారిని ముట్టు, వారి జీవితంలో కార్యం జరిగించు. ఈరోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడు. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏం చేసినప్పటికీ నీ హస్తం మా తోడుంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.